బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చి 24వ తేదీన విద్యార్థులు నిరుద్యోగ మార్చ్ నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. నిరుద్యోగ దీక్షకు రాజకీయ నేతలను, విద్యార్థులను ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పిలిచారు. పేపర్ లీకేజ్ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు మహాదీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ బాధితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. న్యాయపరంగా తాము పోరాటం చేస్తుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు క్యాంపస్కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఇటు నిరుద్యోగ మార్చుకు విద్యార్థి సంఘాలు జేఏసీ పిలుపునిచ్చిన మేరకు ఓయూ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. 2 రోజుల పాటు క్యాంపులో హై అలర్ట్ ప్రకటించారు. యూనివర్సిటీ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. క్యాంపస్లోని స్టూడెంట్ బయటకు రాకుండా, బయట నుంచి స్టూడెంట్స్ ఇతర పార్టీలు లోపలికి వెళ్లకుండా భారీ గేట్ ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితేనే పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. దీనికి తోడు విద్యార్థి సంఘాలు నేతలను ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చి 24వ తేదీన విద్యార్థులు నిరుద్యోగ మార్చి నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. నిరుద్యోగ దీక్షకు రాజకీయ నేతలను విద్యార్థులు ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పిలిచారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తాడు. ప్రణయ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి జేఏసీ విద్యార్థి నేతలు పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కు సంబంధించిన వ్యవహారంలో ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనం ప్రధానంగా చూస్తున్నాం. ఎంతో మంది విద్యార్థులకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ లీకేజ్ పట్ల జేఏసీ, ఓయూ జేఏసీ పెద్ద ఎత్తున కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇటు నిరసన దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. అంటే ఈ రోజు, రేపు 2 రోజుల పాటు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక కూడా నిరసన దీక్షకు, అదే విధంగా ఒక మార్చ్ను, అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఆర్ట్స్ కాలేజ్ నుంచి మొదలుకుంటే గన్ పార్క్ వరకు పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలన్నిటితో కూడా పెద్ద ఎత్తున ఒక మార్చ్ చేయాలి అన్నటువంటి ఆలోచనతోనే అన్ని విద్యార్థి సంఘాలకు కూడా జేఏసీ, ఓయూ జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మార్చి 24వ తేదీన పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క నిరసన దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మోహరించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. నిరసన దీక్షకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును, అదేవిధంగా ముందస్తుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నిటికీ సంబంధించినటువంటి నాయకులు ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు, గృహ నిర్బంధనలు చేసిన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా మనం చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళేటువంటి ప్రధాన మార్గాలైనటువంటి 2 గేట్లను కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ముందస్తుగా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ దాంతో పాటుగా విచారణ జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. విద్యార్థి సంఘాలు చేపడుతున్నటువంటి ధర్నాకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి
టీఎస్పీఎస్సీకి పేపర్ లీకేజీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా పాల్గొంటున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటుగా టీపీసీసీకి సంబంధించిన చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ దాంతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ యొక్క బంద్ కు సంబంధించి ఒక నిరసన దీక్షకు సంబంధించి పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు నిరసన దీక్షకు ఎటువంటి అనుమతి లేదంటూ కూడా మోహరిస్తూ ఎక్కడికక్కడ కూడా నిర్బంధిస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఆర్ట్స్ కాలేజ్ వద్ద నుంచి గన్ పార్క్ వరకు చేసేటువంటి ర్యాలీకి సంబంధించి కూడా అనుమతి లేదు. 2 రోజుల పాటు కూడా పూర్తి హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. దాంతో పాటుగా అక్కడ చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన 2 గేట్లను క్లోజ్ చేయడంతో పాటుగా అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులను కూడా ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా నిర్బంధిస్తా ఉన్నారు. విద్యార్థి నాయకులను కూడా ఎక్కడికక్కడ నిర్బంధిస్తా ఉన్నారు. దాంతో పాటుగా మనం చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థులను బయటకు పంపించే సిచ్యువేషన్ కనపడట్లేదు. బయట నుంచి వెళ్లే వాళ్ళని కూడా లోపలికి అనుమతించకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేశారు. పలు మార్గాలను కూడా పోలీసులు నిర్బంధించినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున భారీ గేట్లను కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా మనం చూస్తే ఇతర నాయకులు కూడా ఎవరిని అనుమతించకుండా పూర్తి స్థాయి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే నిరసన దీక్షకు సంబంధించి ఇటు రేపు 25న బండి సంజయ్ కూడా పెద్ద ఎత్తున టీఎస్పీఎస్సీ లీకేజీకి సంబంధించి ఒక రోజు దీక్ష చేపట్టేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు విద్యార్థులకు సంబంధించిన నిరసన దీక్షకు కూడా జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. ఓయూ జేఏసీ తరఫున పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. మద్దతు తెలిపినటువంటి విద్యార్థి సంఘాలను కూడా అణచివేస్తున్నటువంటి పోలీసులను మనం క్లియర్ గా చూస్తా ఉన్నాము. టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. లీకేజ్ బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన దీక్షకు సర్వత్రా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేస్తూ సీట్ విచారణకు జనార్దన్ రెడ్డిని కూడా పిలవాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అనుమతి లేదంటూ కూడా మార్చికి ఎటువంటి అనుమతి లేదు. దాంతో పాటు నిరసన దీక్ష కూడా ఎటువంటి అనుమతి లేదు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేపథ్యంలో భారీగా కూడా పోలీసులు మోహరించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. 2 గేట్లను కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. దీక్షకు సంబంధించి ఎటువంటి అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి గన్ పార్క్ వరకు చేపట్టేటువంటి నిరసన దీక్ష ఏదైతే ర్యాలీకి సంబంధించి కూడా ఎటువంటి అనుమతి లేదంటూ చెప్తా ఉన్నారు. నిరుద్యోగ మార్చికి సంబంధించి పేర్లతో ర్యాలీలను జేఏసీ పిలుపులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీటికి కూడా అనుమతి లేదంటూ చెప్తా ఉన్నారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. నిరసన దీక్షకు సంబంధించి మార్చికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవంటూ కూడా మా పోలీసులు చెప్తా ఉన్నారు. కొంత హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఇటు ఓయూ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఏరియాస్లలో కూడా పోలీసులు పూర్తిగా అంటే కాలనీస్ లలో కూడా పోలీసులు మోహరించారు. ఎటువైపు నుంచి కూడా ఎవరు లోపలికి రాకుండా మాత్రం పూర్తి గేట్లను క్లోజ్ చేసి దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి నిబంధనలు మొత్తం చూస్తా ఉన్నాం. మనం క్లియర్ గా కూడా భారీ గేట్లను మోహరించి వందలాది మంది పోలీసులను కూడా అక్కడికి దించిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. విద్యార్థుల అరెస్టును ఖండిస్తూ కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా మండిపడతా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున ఖండిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. వరుణ్, థ్యాంక్ యూ. మాట్లాడు పేపర్ లీకులకు కారకులైన వారిని శిక్షించకుండా ఈ ప్రభుత్వం వారికే వంతపాడుతూ అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు శాంతియుతంగా విద్యార్థి నిరుద్యోగ మార్చు నిర్వహిస్తుంటే పోలీసులు కేసీఆర్ గవర్నమెంట్ కుట్ర పన్ని శాంతియుతంగా చేస్తున్న నిరసనని పోలీసులను ఉపయోగించుకొని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, కేసీఆర్ ఈ రోజు నీది కావచ్చు, రేపు నిన్ను ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పబోతున్నాం. నిరుద్యోగ విద్యార్థులందరం ఏకమైన ఈ చాలు నీకు భయం స్టార్ట్ అయింది. ఈ భయంతో నిన్ను ఎలక్షన్లో